నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లో పెద్ద జోక్ అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తోందని వెల్లడి. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా నిరసన. నల్ల చట్టాలతో పాలన సాగిస్తున్న జగన్ గద్దె దిగాలని నినాదాలు. సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మండిపాటు. టీడీపీకి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లో పెద్ద జోక్ అని, తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ సింగిల్గానే పోటీ చేస్తోందని, ప్రజలు సింగిల్గా బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. మా పార్టీ, మా నాయకుడు దేశం వైపు చూస్తున్నాడు, ప్రజలు కూడా దేశం వైపు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మా రాష్ట్రానికి రావాలి మేధావులందరూ ఆలోచిస్తాం. మేధావి వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ విధానాలను, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేస్తుందో, ఆయన పట్టుదల ఏందో, ఆయన కృషి ఏందో, సైంటిఫిక్గా మెథడ్స్ మొత్తం వాళ్ళ క్యాలిక్యులేషన్తో చేస్తూ ఉన్నారు. ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, కరెంట్ ఎట్లా ఉంది, దేశంలో ఏ సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థలు దివాళాదీయించిండ్రు, ఏం జరుగుతుంది, ఎవరికి అమ్ముతున్నారు, దేశాన్ని ఎవరికి అమ్ముతున్నారు కూడా ప్రజలకు తెలుసు. కాకపోతే మీడియా అనేది వాళ్ళ చేతిలో ఉంది కనుక బయటకు రావట్లేదు విషయాలు. మాకు ఎవరితోనో పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి చూడండి. మాణిక్యం ఠాకూర్ ఎందుకు రాజీనామా చేశారు, వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు మనం ఎందుకు మాట్లాడాలి చెప్పండి. నాకు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి, మేము వాళ్ళ పార్టీ గురించి కానీ వాళ్ళ విధానాల గురించి కానీ మాట్లాడడం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళు అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీ అయిన తర్వాత 3 ఊళ్ళకు ఇంట్లో కూర్చొని అనుకోరు. ఏ రాజకీయ పార్టీ చిన్న చిత్కా ఏది పెద్దది కానీ మేము అధికారం రావాలని తాపత్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ బలోపేతం గురించి తప్ప అది మనం వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం. మా పార్టీ సింగిల్ గానే వస్తుంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీనివాస్ కత్తితో యువతి గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. యువతి కుటుంబ సభ్యులు నిందితుడికి దేహశుద్ధి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ని కూడా ఆసుపత్రికి తరలించారు. కాగా యువతిని శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరిట వేధించడంతో ఇటీవల పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పగ పెంచుకున్న శ్రీనివాస్ యువతిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. వంద మంది సాక్ష్యంగా అండి వాడు వచ్చి మీరు వీడియో తీసిండ్రు, దేని గురించి వచ్చిండు వాడు? ఈ అమ్మాయి ఎట్లా పరిచయమా? ఎందుకు వచ్చినావు? ఈ అమ్మాయిని ఎందుకు వచ్చినావు వీడికి? పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చిరా? ఎవరెవరు? అమ్మాయి వాళ్ళు అంటే ఎవరు? అమ్మాయి వాళ్ళ తరపున ఎవరు వచ్చారు? ఎవరు అన్నాలు? అమ్మాయి వాళ్ళ అన్నాలు తమ్ముళ్ళు వచ్చారు ఆడికి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా బాబు? మరి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మరి ఈ అమ్మాయిని ఇట్లా చేస్తే నీకు ఏం ఉపయోగం? ఏం ఉపయోగం రా? అట్లా అటెంప్ట్ మర్డర్ అవుతుంది ఇప్పుడు నీకు. శ్రీనివాస్ ఏమైంది? ఏం ఉపయోగం? పొద్దున పోలీస్ స్టేషన్కి వస్తే సాయంత్రం ఇది చేస్తే ఏం ఉపయోగం నీకు? చదువుకున్నావు ఏమన్నా? ఎక్కడ నీది? ఎక్కడ నీది? ఏం పేరు నీ పేరు? ఏం శ్రీనివాస్? బస్కే శ్రీనివాస. మీ నాన్న పేరు? అమ్రోసా. ఎక్కడ మీద కడుపుకొండలో? శాంతినగరా. మీ నాన్నది ఏమన్నా నెంబర్ ఉందా? మీ అమ్మ ఉందా? ఎవరున్నారు నీ వాళ్ళు? ఎవరు లేరా? బస్కే శ్రీనివాసా. సరే, కొట్టిరా నిన్నేమన్నా? ఎక్కడ? అంతే కదా. ఓకే.
టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా నిరసన జరిగింది. నల్ల చట్టాలతో పాలన సాగిస్తున్న జగన్ గద్దె దిగాలని, డౌన్ డౌన్ జగన్ రెడ్డి అని నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ కుప్పంలో పోలీసుల తీరు చాలా దుర్మార్గంగా ఉందని అన్నారు. లాఠీ చార్జ్ చేసే సమయంలో కూడా పోలీసులు ఆవేశంతో వ్యవహరించారన్నారు. మహిళలను కొట్టడమే కాకుండా దుర్భాషలాడాలని అన్నారు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే బర్తరఫ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే జగన్ ప్రభుత్వాన్ని. కృష్ణా జిల్లాలో జరిగినటువంటి నందిగామ రోడ్ షో దగ్గర నుంచి విజయనగరం సభ వరకు ప్రతిరోజు పెరుగుతూ గ్రాఫ్ పెరుగుతూనే కాకుండా ప్రజల్లో సంఖ్య పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి సభకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి కుర్చీ దింపే రోజులు దగ్గర పడ్డాయనేది ఒక సంకేతం వచ్చింది. తర్వాత 27 రోడ్ షో పాదయాత్ర లోకేష్ బాబు. ఆ పాదయాత్రలో కనీసం మా దగ్గరికి వందలాది మంది ప్రతిరోజు మేము పాల్గొంటాం, మా పేరు వండని వస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి ముందు ఈ కృష్ణా జిల్లాకి చెందినటువంటి తన పెంపుడు కొత్తలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని, జోగి రమేష్ లాంటి వాళ్ళతో ముందే ఒక ఇంటి ఇచ్చాడు. ఏమని అడ్డుకోవడం, తర్వాత పోలీసులతో లాఠీ చార్జీ చెప్పడం మనం పత్రికల్లో ఫోటోల్లో చూసాం. ఆ పోలీసులు కూడా అక్కడేదో సంఘటన జరిగింది, లాఠీ చార్జీ చెయ్యాలని కాకుండా వీర ఆవేశంతో ఎవరో చెబితే చేస్తున్నట్టు వాళ్ళ ముఖాల కదలికతో మనం క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులు లాఠీ చార్జీ చేసేటప్పుడు పోలీసులకి అక్కడ ఉన్న ప్రజలకి గొడవలు ఏమి ఉండవు, అప్పటికప్పుడు వచ్చేది కాబట్టి చల్లాచెదురు చేయడానికి చేస్తాడు. కానీ నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ మాత్రం ఒక ఆవేశపూరితంగా పోలీసులు కావాలని లాఠీ చార్జీ చేయడమే కాకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా తప్పకుండా ఈ హత్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపించినటువంటి హత్యలు. మొన్నటి వరకు మాకు అనుమానం ఉంది. ఈరోజు మేము నిర్ధారణకు వచ్చాం. ఈ జీవోతో 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యేగా కుప్పమే 7 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి కుప్పం నియోజకవర్గానికి వెళ్తుంటే ఆపడం ఏంటంటే ఇది భయంతో కాదా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజాదరణ చూస్తారు. ఈ ప్రజాదరణ అన్ని ఛానల్లో చూపిస్తున్నారు, అన్ని టీవీలో వేస్తున్నారు, అన్ని పేపర్లో వేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నన్ను దింపేస్తున్నారు, నేను దిగిపోతానే ఒక సైకోయిజంతో, ఒక శాడిస్ట్తో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఇది. సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని, టీడీపీకి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు కందుకూరు, గుంటూరు తొక్కిసలాట సంఘటనలో ప్రజలు బలైపోయారని, దమ్ముంటే కందుకూరు, గుంటూరులో ఎందుకు తొక్కిసలాట జరిగిందో సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. 3.5 ఏళ్లలో ప్రజలు ప్రతిపక్ష పార్టీ మీటింగ్లకు వస్తున్నారంటే జగన్ పనైపోయిందని అన్నారు. డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కి అనేక రకాలుగా రాజకీయ పార్టీల్ని ప్రశ్నించే గొంతుకుల్ని, అవినీతిని వెలికితీసే వాళ్ళపైన, మేధావులపైన, ప్రజా సంఘాలపైన, రాజకీయ పార్టీల మీద జగన్మోహన్ రెడ్డి వేధింపులు
తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలకు వస్తున్నటువంటి లక్షల సంఖ్యలో వస్తున్న జనం జగన్ గుండెలో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. దాన్ని అనేక కుట్రలతో వైసీపీ ఎదుర్కోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము కందుకూరులో ఆ రోజు ఏదైతే పోలీసు బందోబస్తు వైఫల్యం వల్ల అక్కడ అమాయక ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ కుట్రలకి బలైపోయారో ఆ రోజే మేము చెప్పాం. ఎందుకంటే దానికి ముందు చంద్రబాబు గారు వెళ్ళినటువంటి నందిగామ సభ కానీ, రాయలసీమ ఎమ్మిగనూరు సభ కానీ, రాయలసీమ వైసీపీ కంచుకోటని బద్దలు కొట్టుకొని ప్రజలు వచ్చినటువంటి ఆదరణ, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇట్లన్నిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది అనేది తేటతెల్లమైంది. జగన్ ఒక ఫెయిల్యూర్డ్ సీఎం. ఎందుకంటే 3.5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు సభలకి లక్షల కొద్దీ జనం వస్తున్నారంటే జగన్ పని అయిపోయింది. ఇంతమంది సభలు ప్రజలు వస్తున్నారంటే జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని ప్రజలు డిక్లేర్ చేశారు. అదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ టీం కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని ఇక నా పని అయిపోయింది ఈ రాష్ట్రంలో, ఇక ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ రోజు 70s ఏ విధంగా అయితే దేశం మొత్తం ఎమర్జెన్సీ ఉందో ఈరోజు జీవో నెంబర్ 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు. ఇది నిజమా కాదా? నూతనంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మర్యాదపూర్వకంగా కలిశారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పూజలో ఆయన పాల్గొన్నారు. హిందూపూర్ రూరల్ మండలం చౌలూరు గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎక్కడ చిక్కితే అక్కడ స్పృహ తప్పి పడిపోతున్నారు. కల్లులో ఎక్కువ శాతం రసాయనాలు వాడడం వల్ల డైజోఫామ్ మరియు క్లోరోఫామ్ అధిక శాతం వాడడం వల్ల మత్తులో యువకులు మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రాలు మరియు ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా
అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా చాలా నొప్పిస్తాను అంతే. సతీష్ ఎవరు ఏడు తాగినా ఎక్కడ తాగినా? పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. పార్టీ కార్యాలయం వైపు కార్యకర్తలు రాకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో యానాం నుండి దిగుమతి చేసుకుని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వహించిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 200 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈరోజు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి గొల్లపల్లి గ్రామంలో అందిన సమాచారం మేరకు ఒక ఆసామి ఇంటి వద్ద ట్యాక్స్ కానీ ఎటువంటి బిల్లు లేనటువంటి మద్యాన్ని కనుగొనడం జరిగింది. సుమారుగా ఒక 150 ఫుల్ బాటిల్స్ ఒక బ్రాండ్కి సంబంధించి, అదేవిధంగా కొన్ని బీర్ బాటిల్స్, సుమారుగా 200 కన్నా ఎక్కువ ఉన్నటువంటి బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేసి ప్రాథమికంగా కేసు రిజిస్ట్రేషన్ తర్వాత దానికి సంబంధించి బ్యాక్ ఏమైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మీ అన్నయ్యని చూసి నేర్చుకోలేదు, ఆడి తినటం కాదు. ఏం లేదు, ఊరి నెల వస్తున్నావు, దిగుతున్నావు, పడుకుంటున్నావు, వచ్చాను. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పెన్షన్ తీసేశారని వికలాంగులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. పలమనేరు రూరల్ మండలం గొబ్బిలకూటూరు గ్రామానికి చెందిన శంకరయ్య, లక్ష్మీనారాయణ పుట్టుకతోనే వికలాంగులు. అలాగే వీరమ్మ అనే మహిళకు ప్రభుత్వ నూతన నిబంధనల మేరకు పెన్షన్లు తొలగించారు. దీంతో పెన్షన్తోనే తాము జీవిస్తున్నామని, అది తొలగిపోతే ఎలా బ్రతకాలని కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీరికి పెన్షన్ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏం జరిగిందమ్మా? ఇల్లు బాగా పెట్టుకుంటే మా మీదే ఊరు? ఏం జరిగింది చెప్పండి. పింఛనీళ్ళు వేస్తామే, జాగా పడ్డదని పొద్దులు వేసుకొని పింఛనీళ్ళు దోచేస్తాను. మీకు పింఛన్ ఆధారమా? పింఛనీ మాకు ఆధారమా? అట్లా కూలి జాయిన్
కూలికి పోయానా చూస్తారే మీరు కూడా అట్లా చూస్తా ఉంటారే. అధికారుల దృష్టికి తీసుకెళ్ళారమ్మా? అధికారులకి చెప్పారా మీ విషయము? పట్టించుకోలేదు సార్. ఎవరికి చెప్పినారు? పట్టించుకోలే. అదే ఎవరికి చెప్పినారు అంటున్నా. సచివాలయం. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో ప్రభుత్వ వివాదాస్పద స్థలంలో గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. నగరానికి వలస వచ్చిన గత 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుడిసెలు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. సుమారు 75 గుడిసెలలో వందలాది మంది పేదలు నివసిస్తున్నారని తెలిపారు. నన్ను దొబ్బేసినారు, ఆ గౌసు వాళ్ళందరూ దొబ్బేసినారు. ఒక్కనే ఉన్నాం. మళ్ళా ఆ గౌస్ సాబ్ కూడా వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి మీరు వెళ్ళిపోండి. మీరు తీసేయండి, మేము కావాలంటే. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. వాళ్ళు ఈ రోజు కదా వాళ్ళు వచ్చి ఉండేది 40 ఏళ్ళ నుంచి తీయలేండి. మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ కదా వాళ్ళు ఉన్నది మేడం. సడన్గా పంపిస్తే ఎట్లా? మరి వాళ్ళకి ఆధారం చూపించి మీరు తీసేసినా అది మాకంత ఇబ్బంది ఉండదు కదా. మీరే న్యాయం చేస్తారు, గవర్నమెంట్ ఏమో న్యాయం చేస్తామని చెప్తారు. ఆ కేసీఆర్ సారే చెప్పిండు కదా, 3 ఎకరాల భూమి ఇస్తాము, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి పట్టా ఇస్తామనేసి చెప్పారు. మరి ఈరోజు సడన్ గా తీస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైతే, వాళ్ళ పిల్లలు ఏమైతారు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన చెప్పిండు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెప్పిండు. ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ పట్టాలు ఇస్తా అన్నాడు. మరి 4 గంటలకు వచ్చి వాళ్ళకు అన్యాయం చేయడం ఏంటి? 4 గంటల రాత్రికి వచ్చి దొంగల వాళ్ళేమన్నా పేద ప్రజలు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లో పెద్ద జోక్ అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తోందని వెల్లడి. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా నిరసన. నల్ల చట్టాలతో పాలన సాగిస్తున్న జగన్ గద్దె దిగాలని నినాదాలు. సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మండిపాటు. టీడీపీకి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.